రే అవతారం, అక్క చిట్టమ్మ వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాగో పిండం పెట్టలేవురా. పాపం దానికి మనం పిండం పెట్టబోతున్నావు. అవునే అక్క, ఇంకాసేపట్లో మన సిట్టమ్మ ఫోటోకి దండబడిపోతుంది. చిట్టమ్మ, ఇదే నీకు ఆఖరి రోజమ్మా. వస్తామండి. చల్లగా తల్లి. చల్లగా ఉండు తల్లి. వస్తావమ్మా. అక్క, ఎవరికి ఫోన్ చేస్తున్నావా? ఇంకెవరికమ్మా? వీరనారాయణ గారికి. అప్పుడేనా? అవును, నువ్వేమో అప్పుడేనా అంటావు, ఆయనేమో ఎప్పుడెప్పుడు తన అన్న కూతుర్ని చూస్తానా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాడు. అలాంటి బాబాయికి తన అన్న కూతురు తన కళ్ల ముందే ఉందన్న నిజం చెప్తే ఎంత సంతోషపడతాడో తెలుసా? నిజమే అక్క. కాకపోతే ఈ శుభవార్త నానోడితో నేనే చెప్పాలని నీకు చెప్పాను కదక్కా. నువ్వు చెప్పింది నాకు గుర్తుంది చిట్టమ్మ. కాకపోతే తన వారసురాలెవరో తెలుసుకోమని ఆయనే నన్ను పంపించారు కాబట్టి అందుకే ముందుగా తన వారసురాలు దొరికింది అని చెప్పడం నా బాధ్యత కదా. నా బాధ్యత నన్ను పూర్తి చేయనివ్వు ప్లీజ్. అలాగే అక్క. కాకపోతే నా పేరు మాత్రం చెప్పుకో. అలాగే. నీ పేరు బయటికి రాకుండా జాగ్రత్త పడతాను. అలాగే అక్క. నేనిప్పుడే వస్తాను. అమ్మా గీత, ఒక పావు గంటలో అక్కడ ఉంటాం. అది కాదు సార్, మీకొక శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. అలాగా? అంటే మా అన్న కూతురు ఎవరు తెలిసిపోయిందా? తెలిసిపోయింది సార్. అమ్మా, మీ అన్న కూతురు ఎవరో నాకు తెలిసిపోయింది. ఎవరమ్మా? మా అన్న కూతురు ఎవరో చెప్పమ్మా. నాకు చెప్పాలనే ఉంది సార్, కాకపోతే మీకు కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని ఆగుతున్నాను. ప్లీజ్ అమ్మా, చెప్పమ్మా. మా అన్న కూతురు ఎవరో తెలుసుకోవాలమ్మా, చెప్పమ్మా. వీరనారాయణ గారు, ఎన్ని సంవత్సరాలు మీ అన్న కూతురు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఒక్క 10 నిమిషాలు ఆగలేరా? ముందు మీరు ఇక్కడికి రండి. రాగానే మీ అన్న కూతురెవరో మన మిఠాయి కొట్టు చిట్టమ్మే చెప్పేస్తుంది. అలాగా? చిట్టమ్మకు కూడా మా అన్న కూతురు ఎవరో తెలుసా? తెలియకపోవడం ఏంటండి, మీ అన్న కూతురెవరో తానే కనిపెట్టింది. నిజమా? చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. వచ్చేస్తున్నాను. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. అలాగే సార్, కంగారేం పడకండి. ఎలాగో మీ అన్న కూతుర్ని కలుసుకోబోతున్నారు కదా, ప్రశాంతంగా రండి. అలాగేనమ్మా. అమ్మ చిట్టమ్మ, ఇంకాసేపట్లో వీరనారాయణ గారు వచ్చేస్తున్నారు. తన అన్న కూతురెవరో తెలుసుకోబోతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది గీతక్క. మా బాబాయ్ నా కంటి ముందున్న సొంత బాబాయ్ అని నాకు తెలీదు. ఆయన అన్న కూతుర్ని నేనేనని ఆయనకి తెలీదు. కానీ
ఎన్నాళ్ళకి ఆయన నా సొంత బాబాయ్ అని, ఆయన అన్న కూతుర్ని నేనేనని తెలిసి చాలా సంతోషంగా ఉందక్క. ఇంకేంటి మేడం, తమరిప్పుడు జమీందారు వారసురాలు. మరి ఈ పైలట్ రవిచంద్రని ఒకప్పటి రవిచంద్రలా చూస్తారా, లేదంటే తక్కువ చూపు చూస్తారా? నీకటి బావా, జమీందార్ గారి అల్లుడివి. నిన్నేమైనా అంటే మీ సిన్నమావయ్య ఊరుకుంటాడా ఏటే? నా ప్రాణం తీశాడు. వెళ్ళొస్తాం కోకిలమ్మ గారు, వెళ్ళొస్తాం అక్క. అలాగే సరే అండి. వెళ్ళరండి. సరే వెళ్ళండి. అక్క వస్తాను, ఉంటానండి. వెళ్ళండి అక్క, వెళ్ళండి. వెళ్ళరండి. అవునమ్మా, ఫంక్షన్ బాగా జరిగింది. మా నీలాంబర్ నవ్వు వల్ల ఈ ఫంక్షన్ కి ఒక కళ వచ్చింది. వద్నా, ఇప్పటికే ఆలస్యమైంది. పదండి, అందరం కలిసి వెళ్ళి భోజనం చేద్దాం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏటికి అంతమత్తా, భోజనం చేయాలి కదా. పదండి, కలిసి భోజనం చేద్దాం. అలాగే చేద్దాం చిట్టమ్మా. కాకపోతే హిమాలయాల నుంచి స్వామీజీ వచ్చారట. మన నీలాంబరికి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఇప్పిద్దామని వాళ్ళని ఇంటికే రమ్మన్నాను. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. ఆశీర్వాదం తీసుకున్నాక అందరం కలిసి వెళ్ళి భోంచేద్దాం. ఏటేటేటి, నువ్వు కూడా దేవుళ్ళని స్వామీజీని నమ్ముతున్నావేటే? ఏ, ఎందుకు నమ్మను? నేను మాత్రం మనిషిని కానా ఏంటి? నా కూతురికి సుఖప్రసవం జరగాలని, పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాను కాబట్టే స్వామీజీని ఇంటికి రమ్మన్నాను. చిటి, మా అమ్మ మాటలు వింటుంటే నీకు నమ్మకం కలుగుతుందా? ఏమో బావా, నాకు మాత్రం నమ్మకం కలగట్లేదు. నాకు కలగలేదు కాబట్టి నీతో చెప్తున్నాను. సరే చూద్దాం, ఏడ్సత్తంతా చూద్దాం. చిట్టమ్మ జమీందారింటి వారసురాలన్న నిజం తనకు తెలిసిపోయింది కాబట్టి ఈ కాంతమ్మ స్వార్థంతో చిట్టమ్మకి ఎలాంటి ప్రమాదం తలపెట్టదు కదా. ఏంట్రా ఇంకా రాలేదు? వచ్చేస్తున్నా. అదండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. రండి స్వామి. శివాయ. రండి స్వామి. ఓం నమః శివాయ. నమస్తే స్వామి. వచ్చేసారా స్వామి? మీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావు. ఇదేటి, వాళ్ళు రాగానే కాంతమత్త నా వైపు చూసింది, వాళ్ళు కూడా నా వైపే చూస్తున్నారు. వీళ్ళ మొహాలు చూస్తుంటే నిజమైన స్వామీజీలాగా అనిపించట్లేదే. మహాదేవ శంభో శంకర. రండి స్వామి, రండి రండి. మీకోసం ఎదురు చూస్తున్నాం. లేదంటే ఈ పాటికి భోజనం కూడా తినేసేవాళ్ళం. భాస్కర్, నీకెప్పుడు తిండికోలేనా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? నువ్వు కసపు సైలెంట్గా ఉండు. స్వామి, మీరు నా కూతుర్ని ఆశీర్వదించండి స్వామి. కాళ్ళకి నమస్కరించుకో తల్లి.
మేమందరం ఆశీర్వదిస్తాం. అలాగే అలాగే. నీలు రావే. ఎల్ నీళ్ళు ఎల్. రారా. జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళు. ఆగుదినా. మీరు అసలు నిజమైన స్వామీజీలేనా? ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? వాళ్ళని పట్టుకుని మీరు నిజమైన స్వామీజీలానని అడుగుతావేంటి? అవునత్తా, వీళ్ళు ఖచ్చితంగా నిజమైన స్వామీజీలు కాదు, దొంగ స్వామీజీలు. దొంగ సావులా నువ్వెలా చెప్తావు? ఎలాగా? ఈలే కనుక నిజమైన స్వామీజీలు అయ్యుంటే నిండు శూలాలైన మా వదిన్ని కాళ్ళ దగ్గర వంగి ఆశీర్వాదం తీసుకోమని అడిగేవాళ్ళే కాదు. అవును, కడుపుతో ఉన్న ఆడపిల్ల వంగి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఎలా తీసుకుంటుంది? ఆ మాత్రం తెలియని వాళ్ళు స్వామీజీలు ఎలా అయ్యారు? అబ్బో, ఓరి నాయనో, ఈ రౌడీ ఎదవలు ఓవర్ యాక్షన్ చేసి బండారం బయట పెట్టేలా ఉన్నారు. తల్లి బిడ్డల్ని కలిపి ఆశీర్వదిద్దామని అలా అంటూ ఉంటారు స్వామీజీలు. అంతే కదా స్వామీజీ? అవునవును, ఆ ఉద్దేశంతోనే అన్నాం. అప్పుడే మేమందరం ఆశీర్వదిస్తాం. అక్షింతలు తీసుకురండి. రే అవతారం అలాగే అక్క. తీసుకురా తీసుకురా, స్వామీజీలకి ఇవ్వు. తీసుకొచ్చావా? ఇదిగోండి స్వాములు, ఆ చింతలు తీసుకోండి. రేయ్, త్వరగా పని కానిచ్చేసేయండి, ఆగొద్దు. అరే రండి రండి, కానివ్వండి. వెళ్ళవే, దండం పెట్టు. అందరూ ఒక్కొక్కళ్ళుగా ముందుకు రండి. రండి రండి రండి, దండం పెట్టుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు.
ఎవరు మీరు? ఆశీర్వదిస్తారనుకుంటే కత్తులు తీస్తారంట్రా? రే అవతారం, పోలీసులకు ఫోన్ చేయరా? ఎవర్రా పోలీసులకు ఫోన్ చేసేది? అసలు మీరు ప్రాణాలు ఉంటే కదా చంపేస్తారా? నా తమ్ముడిని తోసేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నిన్ను భాస్కరు ఇంకా లేట్ ఏంట్రా? ఎస్సేంటి? అనియా ఎవరా మీరు? ఎందుకు వచ్చారు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారా? కాసేపట్లో చచ్చేదానివి మేమెందుకు చంపుతున్నామో కారణం కావాలి. కారణం నోరు మూసుకుని చావే. నా కంఠంలో ప్రాణం ఉండగా చిట్టమ్మ మీద ఈగ కూడా వాళ్ళని వనరా. దానికంటే ముందు ఈడి కంఠంలో ప్రాణం తీసేయండి రా. నా బావుని కొడతారా? అది చిట్టమ్మరా. దొరికారంటే మీరెవ్వరూ ప్రాణాలు తోండ్రు. ముందు నేసేంట్రా? మీరెందుకు వచ్చారు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నాకు అర్థమైందిరా. కానీ మా బాబాయిని కలిసేంత వరకు, నేనే అలా అనుకోతున్నాను చంపేంత వరకు, ఈ చిట్టమ్మ ఊపిరి తీసేవాడికి పుట్టలేదురా. చిట్టమ్మా, 18 సంవత్సరాల నీ నిరీక్షణకి అడ్డుకట్ట వెయ్యాలని అడ్డుగా వచ్చారు ఈ ఎదవలు, అడ్డమైన వెదవలు. వీళ్ళందరి అడ్డు తొలగించుకుంటే తప్ప నువ్వు మీ బాబాయిని కలుసుకోలేవు. నువ్వే జమీందార్ గారి వారసురాలవని చెప్పుకోలేవు. ఇక యుద్ధం మొదలు. నా కండు తల్లిదండ్రికి దూరమై 18 సంవత్సరాల అలాగే దూరంగా బతికిన చిట్టమ్మ ప్రాణమైన వదులుతుంది. కానీ తన కన్న వారిని కాల్చుకోకుండా మాత్రం వదలదాం. యుద్ధం మొదలేక వల్లారా
రండ్రా. ఏయ్!